దేవాదేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరూ కూడా ప్రభు పేరిట వందనాలు. మనంతవరకు చక్కగా మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి నామానికి మహిమ కలుగును గాక. దావీదు కీర్తనలు 119వ అధ్యాయము 116వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము, నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కీర్తనలు 119వ అధ్యాయం 116వ వచనంలో ఒక చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇది హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమయ్యే రీతిగా నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. అసలు మనల్ని ఎవరు ఆదుకుంటారు? ఈ లోకంలో నిన్ను ఎవరు ఆదుకుంటారు? నీ కుటుంబంలో నిన్ను ఎవరు ఆదుకుంటారు? నీ భవిష్యత్తులో నిన్ను ఎవరు ఆదుకుంటారు? చిన్న ప్రాయం ఉన్నప్పుడు ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు ఆదుకుంటారు, అవునా కాదా? ఆడ భవిష్యత్తు ఒక స్థాయి వచ్చేంత వరకు కూడా బిడ్డల్ని తల్లిదండ్రులు ఆదుకుంటారు. తర్వాత వాడికి ఉద్యోగం వచ్చినా, లేకపోతే ఆ వ్యక్తికి లేదా కుమార్తెకి ఒక స్థాయి వచ్చినప్పుడు, ఒక ఏజ్ వచ్చినప్పుడు, అన్ని అవగాహన వచ్చినప్పుడు మనం ఆదుకోవడానికి మన దగ్గర ఆ శరీరంలో బలం అనేది సరిపోదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటెంప్ట్ తల్లిదండ్రులుగా మనము కూడా, లేకపోతే మీరు కూడా మీ వయసు అయిపోయిన తర్వాత మీ బిడ్డలు మీరు ఆదుకోలేరు. నీ కుటుంబ వారు నిన్ను ఆదుకోరు. నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను ఆదుకోరు. నీ ఇరుగు పొరుగు వారు, లేకపోతే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడు కూడా ఆదుకోరు. ఎందుకు ఆదుకోరంటే ఎవరికున్న సమస్యలు, ఎవరికున్న బాధలు వారికి ఉన్నాయి. చాలా వరకు ఏమనుకుంటారంటే, నాకు కష్టం వస్తే ఒకరు వస్తారండి, నాకు దుఃఖం వస్తే ఒకరు వస్తారండి, నాకు శ్రమ వస్తే ఒకరు వస్తారండి, నాకు ఏదైనా సంభవిస్తే వాడు వస్తాడని అని చెప్పి చాలామంది అదే భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ ఏనాడైనా, ఏ రోజైనా నీ కష్టం వస్తే నీ ముందు నడిచేవారు ఉన్నారా? నీకు తోడుగా ఉండేవారు ఉన్నారా? పొరపాటున వాళ్ళు వచ్చి ఉన్నా వారు వెనకాతలు ఉన్నవారు ఉన్నవరు. పొరపాటున వారు వచ్చి నీకు సహాయం చేస్తానన్నా వారు వెనకాతలు ఉన్నవారు వచ్చి సహాయము చేయడానికి ఇష్టపడరు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు మనల్ని ఆదుకుంటారు? ఎవరు మనల్ని ఆదుకోవడానికి ముందుంటారో? ఎవరు మన పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధముగా వస్తారో? దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు మనుషుల మీద ఆధారపడిపోతున్నావేమో. ఇదిగో నాకు వారు సాయం చేస్తారు, వీరు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, అధికారులు సాయం చేస్తారు, పోలీసులు సాయం చేస్తారు, లాయర్లు సాయం చేస్తారు, ఇగో రాజకీయ నాయకులు సాయం చేస్తారు, ఇది పెద్దలు సాయం చేస్తారు, ఇగో ఆ సంస్థలలో సాయం చేస్తారని చెప్పేసి వారి మీద వీరి మీద నువ్వు ఆధారపడిపోతున్నావేమో. తెలుసా, ఏ మనుషుల మీద నువ్వు ఆధారపడుతున్నావు అదే మనుషులు నీకు అగెనిస్ట్గా మారిపోతారు. ఈరోజు ఎవరు మనకు ఆదరించేవారు ఉండరండి. ఎవరు కూడా మనల్ని ఆదుకునేవారు ఉండరండి. ఈరోజు సాయం చేస్తా అన్నవాడు రేపు పొద్దున్న సాయం చేయకుండా తప్పించుకొని పారిపోతాడు. మరి ఎవరైనా మనల్ని ఆదుకుంటారో? ఇజ్రాయేల్ ప్రజలందరూ బాధపడుతున్నారు. అయ్యా ఇదిగో ఐగుప్తులో మా జీవితాలన్నీ బానిసలో ఉండిపోయాయి తండ్రి. 400 సంవత్సరాలు ప్రార్థిస్తూ ఉన్నారు, బానిసలు అయిపోయారు. ఏంటి ప్రభు పరిస్థితి? ఎట్లా తండ్రి? ఏంటయ్యా మా జీవితము అని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖపడుతున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న తన కుమారుణ్ణి లోకానికి, తన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి నీ కోసం నా కోసము పంపించాడు. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు ఈ యొక్క 400 సంవత్సరాల టైం పీరియడ్ కూడా సైలెంట్ పీరియడ్ అయిపోయింది. ప్రజలకి ప్రవక్తలకు దేవుడి యొక్క ప్రవచనాలు లేవు, ప్రవక్తలు లేరు, ప్రార్థిస్తున్న జవాబులు రావట్లేదు, బానిసలు ఉండిపోయారు, బంధకాలు ఉండిపోయారు. దేవుడా దేవుడు అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి సింహాసనం విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఈయన ఆదుకున్నది ఎవడో? నీకు సహాయం దయచేసేది ఎవడో? నీ భుజం మీద చేయేసి ధైర్యపరిచేది ఎవరో? నీ తల మీద చేయేసి ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పేది ఎవరో?
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో మంచి పాట పాడాం మనం, నిన్ను మాత్రమే నమ్మానయ్యా. నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. దాంట్లో 3 చరణాలు ఉంటాయి. దాంట్లో మధ్యాహ్నం అనుకుంటా, నా ముందు నువ్వు ఉండగా ఎదురొచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ముందు దేవుడు ఉండగా ఎదురొచ్చేవాడు ఎవడు? కార్యము చేయగా అడ్డుపడేవాడు ఎవడు? దేవుడే కార్యము జరిగిస్తూ ఉన్నప్పుడు ఎవరు అడ్డుపడతారు? దేవుడే అద్భుత కార్యము చేస్తూ ఉన్నప్పుడు ఏ రాజులైనా అధికారులైనా అడ్డుపడడానికి సమర్థులుగా ఉండగలరా? ఒకవేళ వచ్చినా దేవుడు మన ముందున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సాంగ్ ఎవరు రాశారో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరు నిన్ను ఆదుకుంటున్నారు? ఎవరు నిన్ను ఆదుకుంటారో ఎప్పుడు ఆలోచించారండి? ఒకానొక టైంలో పరిచర్యకి రాకముందు నా పేరెంట్స్ చాలా ఇష్టం. నాకు అటెంప్ట్ నా స్నేహితులన్నా చాలా ఇష్టం. ఎక్కడికి ఏ టైంలో ఫోన్ చేసినా వెళ్ళిపోతూ ఉండేవాడిని, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. సమయం వచ్చింది, ఒక దినం వచ్చింది, ఒక టైం వచ్చింది. ఎవరినైతే ఎక్కువగా నమ్మానో, ఎవరినైతే ఎక్కువగా నేను ఆధారపడ్డానో, ఎవరి మీద ఎక్కువగా ఆనుకొని ఉన్నానో వారే ఒక దినాన్న నన్ను మోసం చేసి లేకపోతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళిపోయి ఒంటరివాణి అయిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడిని అయిపోయాను. నా పరిస్థితి అని చేసి చాలా దిగులుతో బాధతో ఉన్నాను. ఉంటున్నప్పుడు ఎవరు చేసిన ఆదుకున్నది? దేవుడే ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులకి నువ్వు దూరం అవుతున్నావు అంటే దేవునికి దగ్గర అవుతావు. ఆమేన్. మనుషులకి దగ్గరగా ఉన్నావు అంటే దేవునికి దూరం అయిపోతావు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు అందరికీ ఒక మాట అడుగుతున్నాను, ఎవరు మనల్ని ఆదుకుంటున్నారు? అక్కడ ఒక మాటను చూసారా? నీ మాట చొప్పున నన్ను ఆదుకున్నాము. ఎవరి మాట చొప్పున? ఎవరి మాట చొప్పున? దేవుని యొక్క మాట చొప్పున. నిజమే అండి. మనుషుల మాటలు వింటే మాత్రం నీ జీవితం పాడైపోతుంది. నీ జీవితం మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ భవిష్యత్తు మారాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, అనేక మందికి ఆశీర్వకరంగా నీ బిడ్డలకు జీవితం మారాలన్నా నువ్వు ఎవరి మాట వినాలి తెలుసా? ఆయన మాట మీద ఆనుకొని బ్రతకాలి. ఆదుకొని ఉండాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తా ఉన్నప్పుడు ఆ ఇంక మాటను దాటిపోకూడదు. దేవుడిని కొన్నిసార్లు సేవకులతో కానీ వాక్యంతో కానీ కొన్ని మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మంచి మాటలు హృదయాన్ని నొచ్చుకొని ఉండాలి. దేవుడు కొన్నిసార్లు సేవకులతో మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు బట్టి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, కానీ ఆ మాటలు నా కోసం చెప్పాలని ఆలోచన నీకు రావట్లే. దేవుడు కొన్నిసార్లు సేవకులతో కానీ సేవకులతో కానీ కూర్చోబెట్టిగో, అమ్మ ఇది నీ పరిస్థితి, అయ్యా నీ పరిస్థితి ఇది, నువ్వు ఇలాగుండాలి, దేవునికి వాక్యం చెప్తుంది, నువ్వు నియమాలు కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నీ కుటుంబాన్ని పరిపాలించాలి, నువ్వు అనేక మంది దేవుని కలిగి మారాలి అంటే ఆయన మాట వినాలని చెప్పేసి దైవ సేవకులు చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? ఆయన మాట మీద ఆనుకుని బతకాలి నువ్వు. ఈరోజు చాలామంది పడిపోవడం కారణం తెలుసా? చాలామంది కుటుంబాలు నలిగిపోవడం కారణం తెలుసా? చాలామంది కుటుంబాలు బంధకాలకు వెళ్ళిపోవడం కారణం తెలుసా? ఆయన మాట మీద ఆనుకొని బ్రతకలేకపోతున్నారు. ఒకటేనండి, నీ మాట చాలు తండ్రి. ఆయన మాట చాలు మనకి. తెల్లారుజామున అయిపోతా ఉంది, గాలి తుఫాను కొట్టేస్తా ఉంది, శిష్యులందరూ ఆ ఓడలు ఇరికిపోయారు, సముద్రం అలలతో కొట్టివేయబడుతుంది, గాలి తుఫాను వచ్చేస్తుంది. అయ్యా పరిస్థితి ఏమి అర్థం కావట్లే. కేకలేస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి అని. బంధకాలతో ఉన్నారు, పడిపోతున్నారు, భయంతో ఉన్నారు, భీతితో ఉన్నారు. అక్కడ అనుకుంటా ఉన్నారు, ఆ పడవలో ఉన్న శిష్యులందరూ అనుకుంటున్నారు, మా జీవితం అయిపోయింది, మేము చనిపోతున్నాం, దట్స్ ఆల్ అనుకుంటా ఉన్నారు. దేవుడికి తెలుసు ఏం చేయాలన్నది. వచ్చేస్తా ఉన్నాడు యూదా గౌతమ సింహం వలె. దేవుడు ఒక సముద్రం నడుచుకుంటూ వచ్చేస్తా ఉన్నప్పుడు అక్కడ శిష్యులందరూ భయపడతా ఉన్నారు. అయ్యో భూతం వచ్చేస్తుంది భయపడతా ఉన్నప్పుడు సమాధానం కలిగి ఉండండి, నేనే వస్తా ఉన్నాను చెప్తా ఉన్నాడు దేవుడు. ఒక్క మాటతో వచ్చాడు దేవుడు, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడు. గాలి తుఫాను ఒక్క మాటతో నిమ్మలమైపోయింది. కారణమేం తెలుసా? ఈరోజు అదే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు కూడా ఆయన మాట మీద ఆనుకొని బ్రతుకో. ఎవరి మీద ఆనుకొని బ్రతుకుతున్నావు?
నీ తల్లిదండ్రులు ఆనుకుని బతుకుతున్నావా? నీ యొక్క అత్తమ్మ ఆనుకుని బతికేస్తున్నావా? లేకపోతే నీ భర్త మీద ఆనుకుని బతికేస్తున్నావా? లేకపోతే భార్య మీద ఆనుకుని బతికేస్తున్నావా? లేకపోతే నీ సొంత బలం మీద ఆనుకుని బతికేస్తున్నావా? చాలామంది అనుకుంటా ఉంటారు, నా బలం ఉందండి, మా వెనకాల మా అమ్మని ఉన్నారండి, మా అత్తమ్మ ఉన్నారండి, మా కుటుంబం ఉందండి, నా ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎవడున్నా ఒక్క దినాన్ని అందరూ ముంచేసి వెళ్ళిపోతారో, ఇది జీవి సత్యం, నిజమే అండి. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, దావీదు అంటా ఉన్నాడు, నీ మాట చొప్పున నన్ను ఆదుకో ప్రభువా. ఈ దావీదు కన్నా గొప్పలో మనం, దావీదు మహారాజు, ఇజ్రాయెల్ దేశానికి సెకండ్ కింగ్, ఆ రాజు అంటున్న మాట, నీ మాట మీద ఆనుకొని బ్రతుకుతాను అంటున్నాడు. ఈరోజు మనకి ఏమీ లేకపోయినా కూడా ఎందుకు దేవుడి మాట మీద ఆనుకొని బ్రతకలేకపోతున్నావు? చాలామంది అనుకుంటా ఉంటారు, నాకేటండి వాళ్ళున్నారు వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చెప్పేసి. ఎవడున్నా ఒక్క దినాన్న నీకంటూ ఎవరో సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు, రాలేరు. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. ఎంతమంది కుటుంబాల్లో ఎంతవరకు ఎందుకు, నా కుటుంబానికి నేను బరువు అయిపోలేదా? నా కుటుంబానికి, నా తల్లిదండ్రులకి, లేకపోతే నా కుటుంబ సభ్యులకి నేను బరువు అయిపోలేదా? అయిపోతావు ఒక దినాన్న. ఎలాంటి పరిస్థితులు గుండా ఉన్నా నీ కుటుంబానికి నువ్వు బరువు అయిపోతావు. నువ్వు బరువు అవ్వకుండా ఉండేది ఎవరికంటే నేను ప్రకటిస్తున్న దేవునికి మాత్రమే. నేను ఇప్పుడు ఎందుకు చెప్తా ఉంటాను, అమ్మ ప్రార్థించండి ఎందుకు చెప్తాను తెలుసా? నువ్వు ప్రార్థిస్తేనే ఆయనకి దగ్గరగా ఉండగలవు. నువ్వు బైబిల్ చదివితేనే ఆయన మాటల మీద ఆధారపడగలవు. అసలు బైబిల్ ఏం చెప్తుంది నీకు? నువ్వు ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తావో వారి బుద్ధులకు వస్తాయి. తెలిసే ఇప్పుడు అబ్జర్వ్ చేసుకున్నారా? నువ్వు ఎవరితో అయితే స్నేహం ఎక్కువ చేస్తూ ఉంటావో వారి ఆలోచనలోకి వెళ్తావు, వారి మనసులోకి వెళ్తావు, వారి తలంపులోకి వెళ్తావు, వారి ప్రదేశంలోకి వెళ్తావు. అన్నీ వారి యొక్క చేష్టలో కొన్ని 10లో ఒక 5 వస్తాయి నీకు. నువ్వు దేవునితో సహవాసం చేయి. అలాగే రోజంతా ఉండమని చెప్పట్లేదు, నీకు కలిగిన సమయంలో కొంతవరకు దేవునితో సహవాసం చేయి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. మనం బ్రతుకున్నట్లుగానే ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మాట చొప్పున మనం ఆనుకొని ఉండాలి. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆనుకొని బతికేస్తున్నావో? చాలామంది నా బలం ఉందండి, నేను కష్టపడిపోతున్నానండి, నాకు ఉందండి, పర్లేదు. గట్టిగా 4 మోషన్స్ 2 వంతులు అయ్యి అనుకో, నీ బలం కాస్త నేలపాలు అయిపోతుంది. నిజమేండి. చాలామంది సొంత బలం మీద ఆధారపడిపోతారు. నేను చెప్పిన మాట ఏం తెలుసా? ఈ బలాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. సేవకు రాకముందు అన్ని ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా, సేవకు రాకముందు నా బలాన్ని బట్టి చాలా గర్వించేవాడిని. అంటే బలాన్ని బట్టి నువ్వు లావుగా బలంగా లేని, కానీ నాకున్న వర్క్ను బట్టి, నాకున్న ఈ యొక్క వెనకొచ్చి ఇన్కమ్ బట్టి చాలా గర్వించేవాడిని. వర్క్ వెళ్తే వచ్చేదిలే అన్న ఒక ఆలోచనతో ఉండేవాడిని. ఈ బలం ఉంది కదా, దీన్ని బట్టి నేను ముందు సంపాదించుకుని ముందుకు వెళ్ళిపోతాను అనుకునేవాడిని. ఈ బలాన్ని బట్టి, నా వర్క్ను బట్టి, నాకున్న స్థాయిని బట్టి ఎవరిని స్తుతించాలి తెలుసా? దేవుని స్తుతించకుండా నాకు నేను హెచ్చించుకున్నాను. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, తన్ను తాను హెచ్చించుకున్న పనివాడు తగ్గించబడిపోతాడు. దేవుడు తగ్గించేశాడు. నీ బలం బట్టి నువ్వు ఆధారపడుతున్నావు అని చెప్పేసి ఎక్కడ కొట్టాలో దేవుడు అక్కడ కొట్టాడు. కొట్టిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ రోజు వరకు నాకు అదే భయము. ఎప్పుడు కూడా నా బలాన్ని బట్టి నన్ను హెచ్చించుకోను, దేవుని స్తుతిస్తూ ఉంటాను. నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న తల్లిని బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి, నీకున్న స్నేహితులు బట్టి, ఎవరిని బట్టి నన్ను ఎవరిని స్తుతించాలి తెలుసా? దేవుని స్తుతించడం నేర్చుకో, ఆశించబడతావు. ఏది ఉన్నానండి, ఇంట్లో గింజనం ఉందా, పట్టుకు ఎత్తిపెట్టి ప్రార్థించి, అయ్యా ఇదిగో గింజనం ఉంది, ఆవకాయ ఉంది, ఎంతో శ్రేష్టమైన ఆహారం ఇచ్చామని చెప్పేసి ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. టెక్కి చేస్తారు చాలామంది, గింజనం తినాలా, అది తినాలా, ఇది తినాలా అని. అదే లేకుండా ఎంతమంది బాధపడతా ఉన్నారు బయట. ఆఫ్రికాలో అనుకుంటా ఇప్పుడు కూడా ఇన్స్టాలో వస్తుంటాయి, ఇలా గిన్నెలు పట్టుకొని చిన్న చిన్న పిల్లల నుంచి ఉంటారు. ఇన్స్టాలో రీల్స్ వస్తూ ఉంటాయి ఒకసారి ఆహారం కోసం. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడి బ్రతికేస్తున్నావో ఒక్కసారి ప్రశ్న వేసుకో. నువ్వు ఆధారపడి బ్రతకాల్సింది ఆయన మాట మీద. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడి బ్రతకాలి? ఇప్పుడు ఆయన మాట అంటే ఎలాగొస్తుంది? ఆయన మాట అంటే ఎలాగొస్తుంది? పాస్టర్ గారు ఇక్కడ ప్రవచనం చెప్పేది వచ్చేస్తుందా? ఆయన మాట అంటే ఎలాగొస్తుంది చెప్పండి. ఆయన మాట అంటే ఎలాగొస్తుంది?
అయితే ఆకాశంలో నుంచి మేఘాలు విడిపోయి వస్తుందా? అవన్నీ వస్తాయి బాగా ఆత్మ బాగా బలంగా ఎదిగినప్పుడు. అంతకన్నా ముఖ్యంగా ఆయన మాట మీద నువ్వు బ్రతకాలంటే ఆయన మాట ఎలాగొస్తుంది? వాక్యము. అదేగా చెప్తున్నాడు, నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. ఆయన మాట అనగా వాక్యము. నువ్వు వాక్యము చదవకపోతే ఆ వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో నీకు తెలియదు. వాక్యము చదవకపోతే, పరిశుద్ధ గ్రంథం తెరిచి కానీ నువ్వు కానీ ఓపెన్ చేసి చదవకపోతే ఆయన హృదయంలో నీ కోసం ఏమనుకుంటున్నాడో, లేకపోతే రాబోతున్న భవిష్యత్తులో నీ జీవితం ఎలా మార్చాలో అవి నీకు తెలియదు. తెలియాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన వాక్యము చదవాలా. ఈరోజు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నా ప్రశ్న ఒకటే, నువ్వు ఎవరి మీద ఆధారపడిపోతున్నావు? ఎవరి మీద ఆనుకొని బతికేస్తున్నావు? మనుషుల మీద ఆనుకొని బతికితే ఒక దినాన్న నీ జీవితం నష్టపోతుంది. మనుషుల మీద ఆనుకొని బ్రతికితే నీ జీవితం ఒక దినాన్న నష్టంలోకి మారిపోతుంది. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆనుకొని బ్రతకాల్సిన ఎవరి మీద అంటే దేవునికి మాట మీద. ఆమేన్. ఒకానొక సమయంలో ఒక శతాధిపతి దేవుని యొద్దకి, యేసుప్రభుని యొద్దకి పరిగెట్టుకుంటూ వస్తాడు. వచ్చి, అయ్యా ఇంటి దగ్గర నా కుమార్తె జబ్బు పట్టి పడిపోయింది. కుమార్తె కదా, ఏం పేరు మర్చిపోయాను, అదే ఆ యొక్క చాప్టర్ మత్తయి సువార్త అనుకుంటా. జబ్బు పట్టి చనిపోయే స్థితిలో ఉంది. నీ మాట చలుపు, నీ యొక్క మాట చెప్పు చాలు అంటాడు. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తి అంటాడు, యేసుప్రభువు అంటాడు నేను వస్తానంటాడు. ఆ వ్యక్తి అంటాడు, వద్దయ్యా నీ మాట చెప్పున ఒక్క మాట చెప్పు చాలు, అక్కడ నా కుమార్తె స్వస్థపరచబడతా అంటాడు. చూడండి దేవుని స్తోత్రం. అప్పుడు యేసుప్రభువు అంటారు, ఇజ్రాయెల్ దేశంలో ఇక యూదుల్లో ఇటువంటి గొప్ప విశ్వాసం ఎక్కడా చూడదంటాడు. దేవుని స్తోత్రం. ఎక్కడో ఉన్న బిడ్డకి ఇక్కడ మాట చెప్తే స్వస్థపరచబడదని చెప్పి ఎవరు నమ్మారు తెలుసా? ఈ యొక్క అధిపతి నమ్మాడండి. ఈరోజు నీకు నమ్మకమే ఉండదు. దేవుడు నిన్ను దీవిస్తాడరా అంటే నీకు నమ్మకం ఉండదు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంటే విశ్వాసం ఉంచువు. దేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తాడంటే నీకు ఆ యొక్క ఆలోచన ఉండదు. ఎంతసేపు కూడా అవిశ్వాస సంబంధమైన ఆలోచనలే తిరిగేస్తూ ఉంటాయి కానీ బుర్రలో, ఎంతసేపు అవిశ్వాసమైన మాటలే ఉంటాయి కానీ బుర్రలో, ఎంతసేపు కూడా అవిశ్వాసంలోనే నీ జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నన్ను నిజంగా నన్ను బ్లెస్ చేస్తాడని చెప్పేసి ఒక విశ్వాసయుతమైన ప్రార్థనకి రావట్లేదు. కారణం ఏంటంటే ఆయన మాట మీద నువ్వు నిలకడగా ఉండలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆదుకొని బతికేస్తున్నావో, ఎవరిని ఆధారం చేసుకుంటున్నావో, ఎవరి మీద నువ్వు ఆనుకొని జీవించాలనుకుంటున్నావో అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని యొక్క మాట మీద నువ్వు ఆనుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా నువ్వు బలమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలి. ఏ విశ్వాసం? మన కాల సమయంలో మందిరం కోసము, లోన్స్ కోసం తిరుగుతూ ఉన్నాము, అప్పుల కోసం తిరుగుతూ ఉన్నాము. ఎక్కడ కూడా డబ్బులు అనేవి సెట్ అవ్వట్లేదు. ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించి, అయ్యా ఏంటి ప్రభు పరిస్థితి, అడిగిడి మధ్యలో ఉండిపోయాను కదా, మరి అమౌంట్ సెట్ అవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడి గొప్ప కృప ఏంటంటే ఆయన మాటను బలపరిచేస్తాడండి. మీ అందరూ తెలియాలి ఈ మాట. వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఆ మాటలతో బలపరచబడిపోతావు. వాక్యం బయలుపరుస్తూ ఉన్నప్పుడు, వాక్యం దైవసేవకులతో చెప్తున్నప్పుడు, ఆ మాట నీ చెవులో పడినప్పుడు, హృదయాన్ని తగిలినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు అని చెప్పి ధైర్యం కలిగి ముందుకు వెళ్తావు. ఆ రోజు నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎలా ప్రభుత్వాన్ని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పాడండి, ధైర్యం కలిగి ఉండు, అద్భుతమైన కార్యం చేతని దేవుడు చెప్పేశాడు. అంతే. దేవుని స్తోత్రం. ఆ మాటతో ఇంక ధైర్యం వచ్చింది నాకు. దేవుడే ప్రవచనం నాకు ఇచ్చాడంటే అది అద్భుతమైన కార్యం చేస్తాడు, ఇంకా మనుషుల మీద ఆధారపడకూడదు, ఇంకా దేవుడి మీద ఆధారపడని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను. గొప్ప విషయం ఏంటంటే లోన్ విషయంలో అప్లై చేసినప్పుడు పాస్టర్ గారికి ఎప్పుడు నాకు ఫస్ట్ నేను అప్లై చేసినప్పుడు
నేను 1,00,000 అడిగితే 50,000 ఇస్తాను అంటున్నారు. నాకు 50,000 చాలని చెప్పేసి నేను అంటే 50,000 వస్తుందని చెప్పి అన్నారు. ఒగిలేసి పాశంగా పేరు పెట్టాం. ఆమెకు 1,00,000 శాంక్షన్ అయిపోయింది, 1,00,000 ఇస్తాం అన్నారు. ఓకే అయ్యింది. మరి ఏమైందో తెలియదండి. ఆ మరుసటి రోజు ఫోన్ చేసినారు ఆ మేడం, బ్యాంక్ మేనేజర్ డాడీ ఆవిడే ఫోన్ చేసి, నేను చేయలేదు ఆమెకు, ఒగిలేసాను, మర్చిపోయి ఇంకా ఎవరు చేస్తుందని. ఆవిడే ఫోన్ చేసి, బ్రదరు సిస్టర్గా డీటెయిల్స్ పెట్టండి, లోన్ అప్లై చేద్దని చెప్పేసి మాట్లాడేసింది. తర్వాత మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేసి, మీకు డీటెయిల్స్ కూడా పెట్టండి, మీది కూడా లోన్ అప్లై చేద్దని చెప్పేసి నాది కూడా డీటెయిల్స్ పెట్టేశాను. పెట్టిన తర్వాత మార్నింగ్ 12 గంటల బ్యాంక్కి వెళ్ళాము, 4 గంటల డబ్బులు పడిపోయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట మీద నువ్వు ఆధారపడితే అద్భుతమైన కార్యాలు చూస్తావు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరి మాట మీద ఆనుకొని బతుకుతున్నావు? మొట్టమొదటిగా నువ్వు ఎవరి మీద ఆనుకొని బతికేస్తున్నావో గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా చెప్తున్నాను, తల్లిదండ్రుల మీద కానీ, అత్తమ్మ మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, లేకపోతే పిన్నిలు, బాబాయిలు, అత్తలు, మామలు, ఇంకా చెప్పండి, అక్కలు, బావలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు ఆధారపడిపోయి బతికేస్తే ఒక్క దినాన నువ్వు వారికి బరువైపోతావు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో ఉంటుంది, నీ ఇంటి వారిని నిన్ను విడిచిపెట్టేస్తా అంటారు. దేవుని స్తోత్రం. నీ ఇంటి వారిని నిన్ను ద్వేషిస్తారు, నీ ఇంటి వారిని నిన్ను పక్క పెట్టేస్తారు అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. రెండోదిగా నువ్వు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసం కలిగి ఉండాలి? బలమైన విశ్వాసం. దేవుడు కార్యం చేస్తాడంటే చేస్తాడు, దేవుడు కార్యం ఆపుతుంటే ఆపేస్తాడు, దేవుడు వద్దంటే అది ఆ పని జరగదు. కానీ కార్యం జరగాలంటే నువ్వు బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదే అధ్యాయము 117. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టలను నిత్యము లక్ష్యము చేసేదను. దేవుని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? లక్ష్యము చేయాలి. లక్ష్యం అనగా అర్థమేం చేసే ప్రేమ దేని బిడ్డరా? దేవునికి ఇవ్వాల్సిన స్థానము, లేదా దేవునికి ఇవ్వాల్సిన మర్యాద, దేవునికి ఇవ్వాల్సిన భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలామందికి దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు, అసలు ఆయన యొక్క లక్షణాలు లక్ష్యము చేసే ఆలోచన కూడా ఉండదు. ఆయన కట్టడాలు కూడా లక్ష్యం చేయరు. ఎందుకంటే వారు ఎవరి స్వాధీనం ఉన్నారంటే అపవాది యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నారు. తెలియకుండానే అపవాది వారిని భ్రమపరుస్తూ ఉంది, తెలియకుండానే అపవాది వారిని తీసుకెళ్తా ఉంది, తెలియకుండానే అపవాది చేతులకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు విశ్వాసులుగా మీకు చెప్తున్న మాట ఏం తెలుసా? మీరు ఎంత భక్తి చేస్తారో అంత ఆశించబడతారు. నిజమేండి. మీరు ఎంతగా దీవించబడాలంటున్నా అనుకుంటున్నారో అంత భక్తి చేయండి. సత్యం తెలుసుకోలేకపోతున్నారు. హిందువులు ఆ విధంగా ఉన్నప్పుడు ఒక బిలివర్గా వెళ్ళుకోలేకపోతున్నారు. ప్రేమేంది ఏం బిడ్డారా? ఈరోజు నువ్వు ఆయన లక్ష్యం చేసుకోవాలి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే లక్ష్యం చేసుకుంటా ఉంటావో ఆయన బహుగా ఆశీర్వదిస్తాడో. నువ్వు దేవుని ఎప్పుడైతే ఆయన యొక్క ప్రేమని నీలో నింపుకుంటావో, ఆయన లక్ష్యం చేస్తావో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన యందు బలమైన ఆత్మ నడిపింపుతో ముందుకు వెళ్ళాలంటే ఆయన యొక్క ఆయన నువ్వు లక్ష్యం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది మూర్ఖులు ఎలా తిరుగుతున్నారంటే దేవుడి భయం ఉండదు, భక్తి ఉండదు, నామకార్థమైన భక్తి, నామకార్థమైన సిచ్యువేషన్లు, నామకార్థమైన స్థితి, ఎల్లప్పుడూ కూడా లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైన పనికిమాల అలవాట్లు, లోక సంబంధమైన పనికిమాల జీవితాన్ని చేసుకుంటున్నారు. కానీ దేవుణ్ణి లక్ష్యము చేయలేకపోతున్నారు, ఆయన కట్టడాలను లక్ష్యం చేయలేకపోతున్నారు. విశ్వాస జీవితంలో మీ అందరికీ మాట చెప్తున్న ప్రియమైన దేని బిడ్డారా, ఇక్కడ మీ 5గురికైనా లేక 10 మందికైనా దేవుని కట్టడాలు మాత్రం నువ్వు మర్చిపోకు. ఆయన ఏ కట్టడాలు ఇచ్చారో తెలుసా నీకు? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ఆయన్ని ఆరాధించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే ఆయన అలా ఆరాధిస్తావో ఆయన్ని బహుగా దీవిస్తాడు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన వాక్యం సెలవిస్తూ ఉంది.
నువ్వు ప్రేమించాలా, అనేక మందికి నువ్వు ప్రేమ పంచాలా. లోక సంబంధం ప్రేమలు కాదండి, దైవిక సంబంధించిన ప్రేమలో. మనలో డెవిల్స్ ఉన్నాయని తెలుసా మీకు? ఆ విషయం? నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నావు అంటే నీలో దురాత్మ ఉంది. నిజంగా చెప్తున్నాను. ఒక వ్యక్తి మీద నీకు ద్వేషం వచ్చేస్తుంది, ఒక వ్యక్తి మీద కుళ్ళు వచ్చేస్తుంది, ఒక వ్యక్తి మీద కోపం వచ్చేస్తుంది, ఒక వ్యక్తి మీద క్రోధం వచ్చేస్తుంది అంటే నీలో ఎక్కడో ఉంది పిల్లదయ్యం. అది కానీ నీలో ఉంటే నీకు మనశ్శాంతి ఉండదు, అది కానీ నీలో ఉంటే నీకు నిద్ర ఉండదు, అది కానీ నీలో ఉంటే ఆహారమే తినబుద్ధి అవ్వదు, అది కానీ నీలో ఉంటే ఎల్లప్పుడు కూడా లోక సంబంధమైన ముచ్చట్లే. యేసుక్రీస్తు నామములో మళ్ళొన్న దెయ్యాలని పారిపోను గాక. కుళ్ళి ఒక దెయ్యమే అండి, మోసం ఒక దెయ్యం, అబద్ధాలు ఒక దెయ్యం, ఇవన్నీ కూడా ఒక పిల్లదయ్యాలు. అవన్నీ బలహీనపరుస్తూ ఉంటాయి. యేసునామములో ఆయన విడుదల కలుగును గాక. అవన్నీ విడుదల కలగాలంటే ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా ఆయన మాట మీద ఆనుకొని బ్రతకాలి. ఏం చేయాలి? ఆయన మాట మీద ఆనుకొని బ్రతకాలి. రెండోదిగా బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. మూడోదిగా ఆయన కట్టడలు లక్ష్యం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టడాలు, ఆ నియమాలు, అసలు దేవుడు మనకి ఏం చెప్పాడు అన్నది మనం గ్రహించుకోవాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా క్రీస్తు అనే రక్తం చేత కడివేయబడ్డాం. ఈ క్రీస్తు అనే రక్తం ద్వారా అందుకనే అందరూ కూడా ఒకే పాత్రలను త్రాగుతున్నాము, ఒకే దాంట్లో నుంచి మనం తింటున్నాం. ఆయనకు రక్తం శరీరం తీసుకుంటా ఉన్నాం. తీసుకుంటున్న మనము కూడా సిద్ధపడి అనేకమైన సిద్ధపరచాలి. ఈరోజు ఈ 3 మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు నీ హృదయము కలవరపడకుండా ఆ మాటని గ్రహించి దేవుడు నిజంగా మాట్లాడాడు కదా అని నువ్వు ముందుకు వెళ్ళాలి. కానీ ఆ మాటలు పట్టుకొని నువ్వు అక్కడ ఆగిపోకూడదు. సరి చేయడం కోసమే వాక్యము, సిద్ధపడడం కోసమే వాక్యము. వాక్యం అంట సుత్తి లాంటిదంట, వాక్యము ఖడ్గము లాంటిది, వాక్యము విత్తనం లాంటిది. వాక్యము అన్ని రకాలుగా పనిచేస్తుంది. వాక్యము అద్దము లాంటిది. అద్దం ముందుకు వెళ్ళించుంటే మన యొక్క శరీరం కనిపిస్తూ ఉంటుంది, లోపల ఏమో మచ్చను కనిపిస్తుంది. వాక్యం ముందుకు వెళ్ళించో అని వాక్యం పడుతుంది, చదువు, నీ లోపల బయటపెడుతుంది. వాక్యం సుత్తు లాంటిది. బండం కొట్టాలంటే సుత్తు అవసరం. నీ హృదయం బండబారిపోయిందేమో, అది కొట్టబడాలంటే సుత్తు లాంటి వాక్యం అవసరము. వాక్యం విత్తనం లాంటిది. నువ్వు ఫలించాలంటే వాక్యమైన విత్తనం నీలో ఉండాలి. వాక్యము ఆహారము. నువ్వు జీవించాలంటే, నువ్వు బ్రతకాలంటే, నీ ఆత్మ బ్రతికించబడాలంటే వాక్యము అవసరమై ఉన్నదే. ఈరోజు విశ్వాసే, నువ్వు ఎలాగుంటున్నావో మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట తెలుసా? నువ్వు ఆనుకోనాల్సింది మనుషుల మీద కాదు, దేవుడి యొక్క మాట మీద. రెండోదిగా బలమైన విశ్వాసంలో స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళావు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. మూడోదిగా ఆయన కట్టడాలను మాత్రం లక్ష్యము చేసుకుని ముందుకు వెళ్ళావు. అలక్ష్యము చేయకో, లక్ష్యము చేయి. ఆయన యొక్క కట్టడాలు ఏం నీకు బోధిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఏ మాట బట్టి నువ్వు ఏ పని చేయగలవు దేవుని కోసం చేసుకుని ముందుకు వెళ్ళిపో. అద్భుతం దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. దేవుడికి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వీడియో ఆప్యామా బలమైన దేవ మీకు వందనాలు తండ్రి. బిడ్డలందరూ ప్రభా ఈరోజు వాక్యం విన్నారు తండ్రి. వాక్యం తగ్గ